ఇండియా బ్యాటరీస్ అహ్మద్ గారితో ఉన్నాం. విజయవాడ నుంచి పాపం బాగా రిస్క్ చేసి మన గుంటూరు వచ్చున్నారు. వాళ్ళకి స్టెప్ డోర్ సర్వీస్ ఉంది. విజయవాడ నుంచి గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలు ఎంత దూరం అయినా కానీ వెళ్ళి రీజనబుల్ ప్రైజెస్ సర్వీస్ మోటివ్తో ఉంటారు. ఆయనతోనే మాట్లాడదాం. మీరు ఏమేమి బ్యాటరీలు సప్లై చేస్తారండి? ముందు అందరికీ నమస్కారం అండి. మేము విజయవాడ ఇండియా బ్యాటరీస్ వచ్చామండి. ఓకే. మేము మ్యాక్సిమం బ్యాటరీస్, ఆల్ ఇన్వర్టర్ బ్యాటరీస్, వెహికల్ బ్యాటరీస్ అండ్ 2 వీలర్ బ్యాటరీస్ ప్రొవైడ్ చేస్తామండి. ఎట్ యువర్ డోర్ స్టెప్స్ అండి. ఎనీ టైం 24/7 అండి మేము అవైలబుల్గా ఉంటాం. మా సర్వీస్ ఎల్లప్పుడు మీకు అందుబాటులో ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఏదైనా పని రీత్యా అటు ఇటుగా కొద్దిగా లేట్ వస్తే కానీ మేము 100% న్యాయం చేస్తామండి. ఏ విషయంలో కూడా మేము వెనకాలండి. సర్వీస్ విషయంలో ఎప్పుడు కాల్ చేసినా కూడా మేము ఇమీడియట్ గా మీకు రెస్పాండ్ అవుతామండి. ఎల్లప్పుడు మీకు అన్ని వేళ మీకు యాక్చువల్గా మనం ఆ బ్యాటరీ వేసి 4 years అయింది. ఓకే సార్. మీరు అసలు రెస్పాండ్ అవుతారని, ఈ విధంగా రెస్పాండ్ అవుతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మీ యొక్క కృతజ్ఞత అండి మా మీద. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు బాగా రెస్పాండ్ అయ్యారు ఆఫ్టర్ 4 years అయినా కానీ. ఇంకా మీరు ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు? మేము 40 సంవత్సరాలు ఉన్నాం సార్. ఇదే ఫీల్డ్ 40 years. విజయవాడ అడ్రస్ చెప్పగలుగుతారు? నేను మీ నంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీకు లేదండి, ప్రాబ్లం లేదు సార్. యూట్యూబ్ మా అడ్రస్ వచ్చేసరికి ఇండియా బ్యాటరీ వర్క్స్, కస్పావారి వీధి, గవర్నర్ పేట్, విజయవాడ అండి. డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ నేను టైప్ చేస్తాను. 100% సార్. మా ఫోన్ నెంబర్ వచ్చేసరికి పాత బ్యాటరీని వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు. దానికి మనకి అమౌంట్ కూడా అది రీజనబుల్ గానే చేస్తారు. అట్ ద టైమ్ ఆఫ్ కండిషన్ 100% సార్. అది చెక్ చేసుకొని ఇదిగోండి కొత్త బ్యాటరీని ఓపెన్ చేస్తారు. అలాగే అన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా మన 100% అండి. 100% మా దగ్గర మాక్సిమో, ఎక్సైడ్, యూనో విండా బ్యాటరీ 3 బ్యాటరీస్ మేము డిస్ట్రిబ్యూటర్స్ అండి. మీరే హోల్సేల్ ప్రైస్ గా మేము ఇస్తామండి. ఎట్ యువర్ డోర్ స్టెప్స్ సార్. హోల్సేల్ కాకపోయినా మనకి ఈ మాత్రం రెస్పాన్స్ అవటం అంటే వస్తువు అమ్మటం పెద్ద గొప్ప కాదుగా. మేము మార్నింగ్ నమాజ్ చేసుకుని ఇమీడియట్ గా బయలుదేరామండి. టైం కూడా 7:30 అండి. విజయవాడ నుంచి గుంటూరు 7:30 కల్లా విత్ ఇన్స్ట్రుమెంట్ తో వచ్చేసారు. ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోతారు. ఈ బ్యాటరీ వచ్చేసరికి మీకు 72 months వారంటీ అండి. 3 years 39 months పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ గ్యారంటీ అండి. ఎన్ని కిలోమీటర్ రేడియస్ వరకు మన సర్వీస్ ఉంటుందండి? మేము ఆల్ ఓవర్ ఏపీ చేస్తాం సార్. ఆల్ ఓవర్ ఏపీ చేస్తాం సార్. ఆల్ ఓవర్ ఏపీ ఎక్కడ అని కాదండి, తెలంగాణలో చెర్ల వరకు పంపిస్తామండి. మీ కంపెనీ కాకపోయినా కానీ వేరే కంపెనీ బ్యాటరీ వేసుకున్నా కానీ మేము చేస్తాం సార్. వెళ్ళి సప్లై చేయగలుగుతాం. చేసి దాన్ని అవును సార్ చేస్తాం సార్. కొంచెం ఏమన్నా క్లీన్ చేద్దామా? ఝాడు సర్వీసింగ్ అంతా కూడా నేను విజువలైజ్ చేస్తానని అహ్మద్ గారిని అడగటం, వెంటనే ఒప్పుకోవటం. వెహికల్ బ్యాటరీస్ కూడా ఏదైనా సరే మేము చేస్తాం సార్. లారీ బ్యాటరీస్ అని, 2 వీలర్ బ్యాటరీస్ 100% సార్. మా మనుషులు ఉన్నారు, మా స్టాఫ్ ఉన్నారండి. ప్లస్ మా స్టాఫ్ ఎవ్రీ వీక్ కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. లైన్ బిజినెస్ కూడా ఉందండి మాకు. ఆల్ ఓవర్ ఏపీలో కస్టమర్స్ ఉన్నారండి. విజిట్ చేస్తుంటామండి, కంపల్సరీ విజిట్ చేస్తుంటామండి కస్టమర్ దగ్గర కూడా. హోల్సేల్ లో మేము చేస్తుంటామండి. మాకు రిటైల్ కస్టమర్స్ ఉన్నారండి ఆల్ ఓవర్ ఏపీ అండి. ఓకే. అంటే మీరు రిటైలర్స్ కూడా ఇవి సప్లై చేస్తారు? అవును సార్, సప్లై. అప్పుడు మీ గుంటూరులో ఎవరు లేరా? ఉన్నారండి. శుభ్రంగా మాకు డైరెక్ట్ మాకు కాంటాక్ట్ మేము వచ్చామనుకోండి, మాకు ఒక ఆనందం అండి. అదేలే, కస్టమర్ మేము ఇంటాక్ట్ అయితే మనకు ఆనందం అండి. ఎందుకంటే మేము సపోజ్ మీకు మాకు కాల్ చేశారు, మా రిటైలర్ చెప్పామనుకోండి, హౌ ఈజ్ గోయింగ్ టు రెస్పాండ్ వీ డోంట్ నో సార్. సో ఇఫ్ ఎనీ కస్టమర్ మాకు డైరెక్ట్ గా అప్రోచ్ చేస్తే వాళ్ళు మేము డైరెక్ట్ గా మేము రెస్పాండ్ అవడానికి ఇష్టపడతామండి. కస్టమర్ చూసి దట్ సాటిస్ఫాక్షన్ డిఫరెంట్ ఫ్రమ్ ది రిటైల్ కస్టమర్స్. నేను అసలు ఐ కెనాట్ ఎక్స్పెక్ట్. ఓకే, ఐ వాజ్ షాక్డ్. రాత్రి చెప్పారు మీరు వస్తున్నామని, పైగా 7 కల్లా రీచ్ అవుతా ఉన్నారు. ఎంతవరకు ఏమో చూద్దాంలే అనుకున్నాను. ఓకే సార్. బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ యువర్ సర్వీస్. నేనైతే 100% మీకు స్టార్ రేటింగ్ ఇమ్మంటే మేము బ్యాటరీస్ రీబిల్డ్ బ్యాటరీస్ అంటే మా చేతితో మేము తయారు చేసిన బ్యాటరీస్ కానీ ఈ ఫీల్డ్ లో ఉన్నాం. దాదాపు 40 సంవత్సరాలు ఇదే ఫీల్డ్ లో ఉన్నాం సార్. ఓకే. ఇదే ఫీల్డ్ లో మేము ముందుకు వచ్చాం సార్ ఇప్పుడు దాకా కూడా. ఇది ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ అంతా దీని మీద ఉంటుంది సార్. ఫ్యూచర్ ఆల్మోస్ట్ ఆల్ బ్యాటరీ ఇండస్ట్రీ బికాజ్ బైక్లు కూడా ఈ మధ్య ఈ బైక్ బ్యాటరీస్ వచ్చేసాయి. ఇవి కూడా దాంట్లో కూడా వెళ్ళాలని బస్సెస్ కానీ కార్స్ కానీ ఆల్మోస్ట్ ఆల్ మీరు తొందరలో ఈ బైక్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ సార్. ఖచ్చితంగా వెళ్తారు మీరు ఇంత సర్వీస్ మోటివ్ తో ఉంటే.
మనం ఇది అంతా ఫిట్ చేసిన దాకా కూడా విజువలైజ్ చేద్దాం. డన్ సార్ ఓకే సార్. ఎలా ఉంటుంది ఏంటనే ఓకే సార్. అంటే కస్టమర్ కి మా బ్రాండ్ అంబాసిడర్ కూడా వచ్చేసండి రోహిత్ శర్మ అండి. సరే అక్కడ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి విజయవాడ నాట్ విజయవాడ సార్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ సార్, మహబూబ్ నగర్. అక్కడ నుంచి మీరు వీఆర్ ద డిస్ట్రిబ్యూటర్స్ టు దిస్ ఏరియా సార్. టైప్ ఎస్ మీన్స్ కంపెనీ అవుట్లెట్ ఇస్ ఇట్ విజయవాడ సార్. ఓకే ప్లస్ మీ ఓన్ బ్రాండ్ కూడా ఉందా? మా ఓన్ బ్రాండ్ ఏం లేదు సార్, ఇదే మా ఓన్ బ్రాండ్ సార్. దిస్ ఈస్ అవర్ హోమ్ ప్రోడక్ట్ సార్. ఓకే కంపెనీ వచ్చి అక్కడ ఉంది. ఎస్ సార్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇస్ అట్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ సార్. అక్కడ తయారయ్యి మీకు విజయవాడ విల్ లుక్ ఆఫ్టర్ ది ఏపీ సార్. ఇది జనరల్ గా సర్వీస్ ఉంటుందా? చేసుకోవాలా మనం? లేదు సార్, మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీస్ సార్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీస్ సార్. వాటర్ ఎవ్రీ 6 months or 10 months sir. అవునా, నేను రోజు పోసి. No need sir, no need of water sir. These are all manufactured, these are selenium batteries sir, selenium ion sir, made of selenium sir. These are all lead acid batteries అయితే కావండి. మీకు మెయింటెనెన్స్ కూడా జీరో మెయింటెనెన్స్ ఉంటుందండి ఈ బ్యాటరీస్ కి. ఇప్పుడు ఇదే ఈ టెక్నాలజీ ఇంతకుముందు ఇది లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అండి, ఇప్పుడు వచ్చేసి టెక్నాలజీ అప్డేట్ అయిపోయింది సార్. కాల్షియం సెలీనియం కాంబినేషన్ తో బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయండి. ఓకే అంటే ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ వీడియో చూసేవాళ్ళు వాళ్ళ దగ్గర ఏ బ్యాటరీ ఉన్నా కానీ యూ హ్యావ్ టు రీప్లేస్. ఎస్, కంఫర్టబుల్ గానే ఉంటుందా? ఎస్ 100%. 100% సార్. ఏ బ్యాటరీ ఉన్నా కానీ మీ బ్రాండ్ మీ టెక్నాలజీ వాడుకోవచ్చు. 100%. నో నీడ్ హావ్ టు వరీ సార్ రిగార్డింగ్ ద క్వాలిటీ వైజ్ అండ్ మెటీరియల్ వైజ్. అసలు దేర్ ఇస్ నో కంప్లైంట్, నో కాంప్రమైజ్ సార్. కంప్లైంట్స్ అనేవి ఉండవు. నో జీరో కంప్లైంట్ సార్ ఇన్ అవర్ ప్రోడక్ట్ అండ్ జీరో మెయింటెనెన్స్ సార్. జీరో మెయింటెనెన్స్ సార్. అది కదా ఇప్పుడు కోరుకుంటున్నంత జీరో మెయింటెనెన్స్ అని. ఇప్పుడు ఆ క్యాప్స్ పెడుతున్నాం కదా వాటర్, దోస్ ఆర్ ఆల్ కాల్డ్ లెవెల్ ఇండికేటర్ సార్. ఎప్పుడైనా సరే ఇన్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీకు లెవెల్ ఏమైనా తగ్గినప్పుడు యూ హావ్ టు మెయింటైన్ సమ్ డిస్టిల్ వాటర్ సార్. కొంచెం లిటిల్ సార్, వెరీ లిటిల్. దీనంతా చేయాల్సి ఉండదు సార్. ఇది పాత టెక్నాలజీ అండి, లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అంటారు దీన్ని. ఇప్పుడు వచ్చేసరికి కాల్షియం అండ్ సెలీనియం అయ్యారు. ఇప్పుడు ఇన్వర్టర్ మనం ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు సార్. బ్యాటరీ టెక్నాలజీకి ముందుకెళ్ళామని చెప్పి అదే ఇన్వర్టర్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. మనకి విజయవాడ నుంచి సుమారు ఒక 50 kilometer రేడియస్ లో మీ సర్వీస్ ఉంటుందా? 100% ఉంటుంది సార్. 100%. ఒక 24 hours లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 48 hours? 100% 24 hours రెస్పాండ్ అవుతుంది. ఇఫ్ ఎనీ conditions, in any conditions, climate conditions, yes, whatever it may be the condition, మేము వస్తాం సార్, గ్యారెంటీ వస్తాం సార్. కమిట్మెంట్ ఇస్ కమిట్మెంట్ సార్. కమిట్మెంట్ మీద. ఓకే, మీ నంబర్ నేను కంటిన్యూస్ గా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఓకే సార్. ప్లస్ డిస్క్రిప్షన్ లో మీ అడ్రస్ అది పెడతాను. 100%. ఈ వీడియో నేను యూట్యూబ్ లో పెడతాను. మీకు ఎలాంటి అభ్యంతరం లేదు సార్. లేదు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు సార్. మనం దీన్ని చూద్దాం, ఈ వీడియో ఎలా ఉంటుంది అనేది. మళ్ళీ అవసరం అయితే ఇంకా కొంచెం డీటెయిల్ గా కూడా చేద్దాం. మాక్సిమం దీంట్లో మనం క్లారిటీ ఇచ్చామని అయితే అనుకుంటున్నాము. ఓకే సార్. అంటే ఇన్వర్టర్ యూజర్స్ దాదాపు ఒక అంచనా ప్రకారం 75% పీపుల్ ఉన్నారనేసి. ఇట్ ఈస్ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ సార్. అవును. ఇప్పుడు మనకి ఇంట్లో ఎట్లాగా మనకి ఏసీ, ఫ్రిడ్జ్, రిఫ్రిజిరేషన్ ఎలా ఉందో అలాగా ఇన్వర్టర్ కూడా ఈ రోజుల్లో ఏంటంటే మనకి పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది సార్. మీరు సోలార్కి వెళ్ళినా కూడా బ్యాటరీ ఉండాల్సిందే. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ పవర్ బ్యాకప్. ఇప్పుడున్న క్లైమేటిక్ కండిషన్స్ కానీ టెంపరేచర్స్ కానీ ఖచ్చితంగా ఇన్వర్టర్ ఏదో ఈ మధ్యకాలంలో ఎవరో ఒక జైనంలో రాశారు 75% పీపుల్ ఇన్వర్టర్ యూజ్ చేస్తారు. అదే అది ఎంత కెపాసిటీ ఏంటి అనేది పక్కన పెడితే పార్ట్ ఆఫ్ లైఫ్ సార్. ఇట్ హస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ సార్. కాబట్టి నేను ఈ మధ్యకాలంలో చేసినటువంటి వీడియోస్ లో ది బెస్ట్ వీడియో అని అయితే నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఎంత అంటే కస్టమర్ కి ముందు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సార్. వెరీ ఇంపార్టెంట్. సో నేను అసలు మీరు వస్తారని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదండి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఏం లేదు సార్. అది మెయిన్ అండి. మేము కష్టపడుతున్నాం సార్. కష్టపడుతున్నాం కాబట్టి మేము ఇంతవరకు వచ్చాం సార్. 40 సంవత్సరాలు ఇదే ఫీల్డ్ లో మేము నిలబడ్డాం అంటే మా కష్టమే సార్. మేము నమ్ముకున్నాం, మా కష్టాన్ని మేము నమ్ముకున్నాం సార్. ఓకే. మీది ఇంకా ముందుకి వెళ్ళాలని చెప్పి బిజినెస్. ఇది బిజినెస్ గా కాకుండా మీరు సర్వీస్ మోటివ్ గా వెళ్తారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ సర్వీస్ ఓరియంటెడ్ ఫీల్డ్ సార్. అవును. మేము కస్టమర్స్ కి ఎంత సర్వీస్ ఇస్తాం, కస్టమర్స్ మా అంత ముగ్గు చూపిస్తారు సార్. అవునవును. కొంతమంది జనరల్ గా అమ్ముకున్నాం అయిపోయింది ఇంకా అనుకుంటారు. అలా కాకుండా మీరు ఆఫ్టర్ 4 years రెస్పాండ్ అయ్యారు. అది కూడా మీకు తెలీదు, వేరే థర్డ్ పార్టీ సార్ మీ దగ్గర నుంచి పర్చేజ్ చేసిన నాకు ఇచ్చారు. బట్ అప్పుడు
బిఫోర్ 4 years కూడా రీజనబుల్ ప్రైస్ లోనే వచ్చింది. లేదా మేము రీజనబుల్ ప్రైస్ నేను మెయింటైన్ ఇక్కడ చేస్తాం. గుంటూరులో నేను ఇంతకు ముందు మనం ఇది కొన్నప్పుడు దీంతో పాటుగా ఇచ్చిన బ్యాటరీ మనకి కొంచెం ఫ్రాడ్ చేశారండి. నేను అప్పుడు వెంకటేశ్వరరావుని మైలవరం వెంకటేశ్వరరావుని కాంటాక్ట్ అయ్యాను. హీఈస్ మై ఫ్రెండ్. ఓకే. అప్పుడు దీని గురించి చెప్పాడు. నేను విజయవాడ వచ్చి తెచ్చుకోవటం అది నా వల్ల అయ్యే పని కాదంటే తనే పాపం ఫోన్ నెంబర్ బండి మీద కట్టుకొని తెచ్చి ఫిట్ చేసి వెళ్ళాడు. ఓకే. తర్వాత మళ్ళీ నేను కాల్ చేశాను. కాల్ చేస్తే కొంచెం ఐ హ్యావ్ ఏ హెల్త్ ఇష్యూస్, నేను రాలేనులే, నంబర్ ఇస్తాను, డీలర్ నంబర్ అని ఇచ్చారు. నేను ఫోన్ చేయటం అంతా కూడా ఒక 12 hours మేబీ. ఎస్ ఆబ్వియస్లీ 12 hours. నిన్న వచ్చేసేవాళ్ళం. నేను కొద్దిగా సైక్లోన్ ఇంపాక్ట్ ఉంది, గాలి దుమ్ము ఉందని క్లైమేట్ కండిషన్ కొంచెం ఇబ్బందికరంగానే ఉందిలే. సో మనం ఈ వీడియోని ఎంతటితో ముగిచ్చేసేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పాసిబుల్ ఐ వాంట్ యువర్ పీపుల్ సపోర్ట్ సార్ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ సార్. ఉంటుందండి ఈ సర్వీస్, ఇలాంటి సర్వీస్ ఒకటి ఉంటుందని చెప్పేసి మరి జనాలకి తెలుసుకోలేదు. దిస్ ఈస్ ద బెస్ట్ వీడియో అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. 100% సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.